కాళేశ్వరం కోసం ఏదైతే 1,00,00,000 కోట్లతో ప్రాజెక్ట్ కట్టినా అని చెప్పేసి చెప్తున్నారో, ఆ 1,00,00,000 కోట్లు ఇప్పుడు నీళ్ళలో కొట్టుకుపోయాయని చెప్పేసి రాజ్యసభలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కూడా 2 రోజుల క్రితం అయితే వ్యాఖ్యానించారు. సో ఇదే అంశంపై బీఆర్ఎస్ పార్టీ నేతలు బగ్గుమంటున్న పరిస్థితి. సో మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ వినోద్ కుమార్ ఉన్నారు. సార్ ఏంటి నిజమేనా కాళేశ్వరం సంబంధించి 1,00,00,000 కోట్లు నీళ్ళలో కొట్టుకుపోయినాయా? ఏం చెప్తారు మరి? ఇది రాజకీయ పార్టీలు నాయకులు ఒక వ్యక్తి పైన కానీ ఒక పార్టీ పైన నిందలేసేటప్పుడు చేసేటువంటి వ్యాఖ్యానాలు ఇలాంటి మాటలు మాట్లాడతారు. దురదృష్టవశాత్తు నిన్న కేంద్ర కేబినెట్ మంత్రి సిఆర్ పాటిల్ గారు రాజ్యసభలో ఒక ప్రశ్నకు జవాబు చెబుతూ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలో పంటలు దాదాపు డబుల్ కంటే ఎక్కువ పంటలు పండుతున్నాయని చెబుతాడు రిటర్న్ రిప్లైలో. అక్కడ ఒక వేరే పార్టీ ఎంపీ కూలిపోయింది సిబిఐ ఎంక్వైరీ అని ప్రశ్న వేసినప్పుడు దానికి జవాబుగా ఇది 1,00,00,000 కోట్ల రూపాయలు నీళ్ళ పాలైపోయినాయి అని కొట్టుకపోయినాయి అని మాట్లాడాడు. అది చాలా బాధ్యత రహితంగా మాట్లాడాడు. అట్లా కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు ఒక ప్రశ్నకు జవాబు చెప్పినట్టు చాలా జాగ్రత్తగా జవాబు చెప్తారు. మరి ఈ విధంగా వ్యాఖ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రపంచవ్యాప్తంగా 1,00,00,000 కోట్ల ప్రాజెక్టు కొట్టుకపోయింది అనేటువంటి ఇది ఈరోజు ఒక రికార్డ్ అయిపోయింది. ఎందుకంటే పార్లమెంట్ అది ఒక బాధ్యతాయుతమైనది. ప్రజాస్వామ్యంలో పార్లమెంట్లో మాట్లాడింది మళ్ళీ మంత్రులు మాట్లాడేది దానికి ఒక ప్రశ్నకు జవాబుగా చెప్పే సందర్భంలో మాట్లాడిన దానికి చాలా విలువ ఉంటుంది. కాబట్టి ఇలా మా పార్టీ తరఫున వారిని మేము డిమాండ్ చేస్తున్నాం. మా రాజ్యసభ సభ్యులు 4 వెళ్ళి ఒక లెటర్ ఇచ్చారు. మీరు వచ్చి రేపు రాజ్యసభలో క్లారిఫై ఇవ్వండి దానిపైన. ఎందుకంటే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిన మాట నిజమే. ఆ బ్యారేజ్ మొత్తానికే ఖర్చయింది 3,600 కోట్లు. దాంట్లో ఒక 2 పిల్లర్లకు విలువ 200-300 కోట్ల కంటే ఎక్కువ ఉంటుంది. దాన్ని రిపేర్ చేయడానికి కూడా ఏదైతే నిర్మించినరో కాంట్రాక్టర్స్ వాళ్ళు కట్టాలని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నది. ఒక 200-300 కోట్ల నష్టం జరిగిన దాన్ని 1,00,00,000 కోట్లు కొట్టుకపోయిన నీళ్ళని ఆ వ్యాఖ్యానాలు చాలా దురదృష్టకరం. ఒక కేంద్ర మంత్రి మాట్లాడకూడదు. రేపు వచ్చి రాజ్యసభలో దానిపైన క్లారిఫికేషన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఇదే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి పార్లమెంట్లో చాలా సందర్భాల్లో చర్చ జరిగినప్పుడు కేంద్ర మంత్రులు చాలా అద్భుతంగా కట్టారని చెప్పేసి ప్రశంసించిన పరిస్థితి ఉంది. మరి ఎందుకు మళ్ళీ అదే జలశక్తి సంబంధించి మినిస్టర్ ఈరోజు ఇట్లా మాట్లాడడానికి ఏమైనా దాని వెనక ఏమైనా కుట్ర ఉందనుకుంటున్నారా? లేకపోతే అన్వాంటెడ్లా అంటే అనుకోకుండా ఏమైనా స్లిప్ అయ్యారా? ఏం చెప్తారు మరి? ఇది గాలి మాటలండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా రోజు మాట్లాడుతాడు అసెంబ్లీలో. ఎవడు పట్టించుకుంటాడు. ప్రజలకు అర్థమైపోతుంది కదా. అట్లా సిఆర్ పాటిల్ లాంటి ఒక సీనియర్ బీజేపీ నాయకుడు మాట్లాడాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి రోజు మాట్లాడుతున్నాడు, పట్టించుకుంటాడా? ఎవడు పట్టించుకుంటాడు. ఎందుకంటే దాంట్లో నిజం లేదనేది ప్రజలకు అర్థమైపోయింది. పాప అనేది నిజం మాట్లాడి నమ్మేటట్లేరు ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడితే. అట్లా మాట్లాడకూడదు. పదవిలో ఉన్నప్పుడు. పదవిలో లేనప్పుడు ఏం మాట్లాడినా కూడా దానికి బాధ్యత ఉండదు. ఒక పదవిలో ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కానీ ఒక కేంద్ర మంత్రి స్థాయిలో కానీ మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తతో మాట్లాడాలి. పైపెచ్చు లోక్సభలో, రాజ్యసభలో, శాసనసభలో మాట్లాడేటప్పుడు మంత్రుల మాటకు చాలా విలువ ఉంటుంది. ఇట్లా ఏం చెప్తారు మరి? ఇప్పటికే మీరు లెటర్ రాసినా అని చెప్పేసి చెప్తున్నారు. మళ్ళీ అదే రాజ్యసభలోకి వచ్చి దానికి సంబంధించి క్లారిఫై చేయాలంటున్నారు. ఒకవేళ క్లారిఫై కనుక ఇవ్వకపోతే బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది? ప్రివిలేజ్ మోషన్ డెఫినెట్గా చేస్తాడు చూడండి రేపు. చేయక తప్పదు. ఎందుకంటే ప్రివిలేజ్ మోషన్ రేపు స్పీకర్ అడుగుతాడు, కమాన్ 1,00,00,000 కోట్లు ఎక్కడ కొట్టుకపోయినాయి, దాని మీద ఎంక్వైరీ జరిగింది, 1,00,00,000 కోట్లు ఎక్కడ ఉన్నాయి, ఏం ప్రజల సొమ్ము కదా, 1,00,00,000 కోట్లు నీళ్ళలో కొట్టుకపోయినాయి అని మాట్లాడితే తప్పు కదా. ఇక్కడ కూడా కాంగ్రెస్ సంబంధించి చాలా వరకు ఏదైతే ఎలక్షన్ ముందు నుంచి వెళ్ళి కాంగ్రెస్ ప్రచారం పెద్ద ఎత్తున వేసింది. కాళేశ్వరం కూలిపోయింది, కొట్టుకుపోయింది అని చెప్పేసి కూడా చేసిన పరిస్థితి. సో ఇప్పుడు బీజేపీ కూడా మళ్ళీ అదే స్టాండ్లోకి ఏమైనా వచ్చింది అనుకుంటారా? లేకపోతే ఏంటి బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసి కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఏమన్నా ఒక అటాక్ చేద్దామని ఒక మోడ్లో ఉందా? ఏం చెప్తారు? ఈ రెండు కాదు, ఎవడు మాట్లాడేవాడు నమ్ముతలేరు. ప్రజలకు చాలా అర్థమైపోయింది కుంగిన మాట. ఇప్పుడు భూకంపం వచ్చింది అక్కడ మొన్న. భూకంపం వస్తే ఒక ఎంటక వాసం కూడా కదలలేదు ఆ బ్యారేజ్ మేడిగడ్డ. భూకంపం వస్తేనే కదలలేదు. సరే ఆ 2 పిల్లలు కుంగినాయి. అప్పుడప్పుడు ఇలాంటి ఇల్లు కట్టేటప్పుడు కూడా ఏమవుతుంది, దసుకుతాయి. అరే ఈ మెట్లు కడితే అప్పుడప్పుడు కుంగుతాయా? పేద 10 కోట్ల ఇల్లు కడతాడు, కానీ ఇంటి ముందు మెట్లు కడితే అప్పుడప్పుడు కుంగుతాయి. కారణం తెలియదు దానికి. కాబట్టి ఆ మేడిగడ్డలో 2 పిల్లలు కుంగినదే రిపేర్ చేసుకోవాలి, అంతే. ఏమున్నది అట్లా.
ఇది పక్కన పెడితే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈరోజు కూడా కొన్ని వార్తలు వచ్చినాయి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించి రిపేర్లకు సంబంధించి చెప్పినా ఇక్కడ అధికారుల్లో చలనం లేదు. ఇక్కడ అధికారులు ఏం చెప్తున్నారంటే కొన్ని పరికరాలు రాలేదు, ఇంకా రావాలి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఏంటి, రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టం లేదా కాళేశ్వరం రిపేర్ చేసి రైతులకు అందించడం? ఏం చెప్తారు మరి? ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఆ సబ్జెక్ట్ అట్లా ఉంటేనే ఆయన బతుకుదేరు అని అనుకుంటాడు. కాళేశ్వరం కాళేశ్వరం కుంగింది, కొట్టుకపోయింది, నీళ్ళు లేవు, అది ఇది అట్లా అనుకుంటున్నాడు ఆయనే. మరి ఆయన స్ట్రాటజీ ఆయనకున్నది, కానీ ప్రజలకు అర్థమైపోయింది, యావత్ తెలంగాణ ప్రజలకి. ఎందుకంటే ఇట్లా కుంగిపోవడము వాటికి రిపేర్ చేయాలి కదా. నిజంగా కూడా తప్పిదాలు జరిగితే కూడా సరిదిద్దాలి. బాధ్యతాయుతమైనటువంటి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు కదా, ఆయనకు ప్రజలు అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చినప్పుడు తప్పు జరిగినా కూడా దాన్ని సరిదిద్దాలి. సరిదిద్దకపోవడం పెద్ద తప్పు, అతిపెద్ద తప్పు. తప్పిదం జరిగింది, ఆ తప్పును సరిదిద్దకపోతే అతిపెద్ద తప్పు అవుతుంది రేవంత్ రెడ్డిది. ఇప్పుడు దాన్ని కట్టి ఉన్నట్టయితే ఇలా ఇప్పుడు మా రవిశంకర్ గారు ఉన్నారు, మన చొప్పదండి మాజీ శాసనసభ్యులు, మొత్తం ఎండిపోతున్నాయి, వరలన్నీ ఎండిపోతున్నాయి, పుట్టకు వచ్చినాయి, నీళ్ళు లేవు. నిన్న నేను మన మిడ్ మానేరు చూసిన, సుక్క నీళ్ళు పడతలేవు. మొత్తం ఇట్లా చెట్లు, రాళ్ళు, రప్పలు, పాత ఊర్లన్నీ తేలినాయి మిడ్ మానేరులో. యాక్చువల్గా అయితే ఇప్పుడు నీళ్లు నింపచ్చు దాన్ని, అన్ని నీళ్లు ప్రవహిస్తున్నాయి గోదావరి నదిలో. మేము చెప్పాము రేపు రైతులకి, అరే ఎండాకాలంలో కూడా మేడిగడ్డ దగ్గర ప్రవాహం పోతున్నది, సముద్ర పాలవుతుంది. మరి ఇది రిపేర్ చేసి ఉన్నట్టయితే ఇలా నీళ్ళు తీసుకొచ్చేసి మిడ్ మానేరులో నింపి ఉన్నట్టయితే ఇలా పంటలు ఎండిపోనా? ఇదే చర్చ జరుగుతుంది ప్రజల్లో. నిజంగా కాళేశ్వరం కట్టడం ఎంత ఖర్చు అయింది? ప్రతిసారి ఎవరు చూసినా 1,00,000 కోట్లు వృధా అయినాయి, లేకపోతే 1,00,000 కోట్లు కొట్టుకోపోయినని చెప్పేసి తాజాగా మాట్లాడుతున్నారు. అసలు ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అయింది? గతంలో కూడా కాగ్ సంబంధించి కొన్ని రిపోర్ట్స్ ఇచ్చిన అంచనా కంటే ఎక్కువ వ్యయం సంబంధించి కూడా కాళేశ్వరంకి అయితే జరిగిందని చెప్పేసి కాగ్ రిపోర్ట్లు కూడా ఉన్నాయి. దానికి సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మన పార్లమెంట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగిన సందర్భం. కాగ్ రిపోర్ట్ ఏం చెప్పాడు, ఇప్పుడు దోషులని నీళ్ళు పట్టడానికి రాజశేఖర రెడ్డి ఆలోచన చేశాడు, తాంబాలం అంత నీళ్ళు పట్టడానికి కేసీఆర్ ఆలోచన చేశాడు. మరి డబ్బులు ఖర్చు కావా? కాక చెప్తే దెబ్బకు నోరు మూసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు వాట్ వాజ్ ది ఇంపోర్టింగ్ కెపాసిటీ ఆఫ్ మల్లన్న సాగర్? 1 TMC, 1.5 TMC అయితే ఇప్పుడు 50 TMCలు ఏది మల్లన్న సాగర్. మరి పైసలు ఖర్చు కావా? అదే కాగ్ రిపోర్ట్లో వాడు రాసిన దానికి పోయినసారి మల్లన్న సాగర్కి గిన్ని కోట్లు అన్నారు, ఇప్పుడు గిన్ని కోట్లు ఎట్లా ఖర్చు అయింది? ఎందుకు ఖర్చు కాదు? ఇప్పుడు నువ్వు గ్లాస్ నీళ్ళు దాయాలంటే ఒక గ్లాస్ సరిపోతుంది, కానీ ఒక బిందె నీళ్ళు కావాలంటే బిందె కొనాలి కదా. కామన్ సెన్స్. సో ఎప్పటి వరకు రిపేర్ చేస్తారనుకుంటున్నారు మరి? కాళేశ్వరం సంబంధించి ఎప్పటి వరకు ప్రజలకి అందుబాటులోకి వస్తుంది అనుకుంటున్నారు మరి? రేవంత్ రెడ్డి చేస్తే నాకు నమ్మకం లేదు, మళ్ళీ కేసీఆరే రిపేర్ చేస్తాడు దాన్ని. అంతే కష్టం. నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి దాన్ని రిపేర్ చేయడు, మళ్ళీ కేసీఆరే రిపేర్ చేస్తాడు. ఖచ్చితంగా కాళేశ్వరం సంబంధించి రేవంత్ రెడ్డి సర్కార్లో మాత్రం దానికి రిపేర్లు జరిగాయి. మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే దానికి రిపేర్లు జరుగుతాయని చెప్పేసి, రిపేర్లు చేసిన తర్వాతనే రైతులకు అందుబాటులోకి కాళేశ్వరం తీసుకొస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరో పక్కన ఏదైతే 1,00,000 కోట్లు నీళ్ళలో పోయాయని చెప్పేసి రాజ్యసభలో సిఆర్ పాటిల్ మాట్లాడారో, ఖచ్చితంగా మళ్ళీ రాజ్యసభలో దానికి సంబంధించి క్లారిఫై చేయాలి. లేకపోతే సభలో ప్రివిలేజ్ మోషన్ కూడా ఇవ్వడానికి బీఆర్ఎస్ పార్టీ వెనకాడదు. ఖచ్చితంగా సిఆర్ పాటిల్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని తెలంగాణకు సంబంధించి, కాళేశ్వరం సంబంధించి నిజాలు పార్లమెంట్ సాక్షిగా మళ్ళీ బయటపెట్టాలని చెప్పేసి వినోద్ కుమార్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తెలుగు కోసం తెలంగాణ భవన్ నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.